మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ్ కుమారుడు మనువడి రాసలీలలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. అమాయకులైన యువతులను, మహిళలను వారి అవసరాలను ఆసరాగా చేసుకుని లొంగదీసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడమే కాకుండా లైంగిక కార్యకలాపాలను సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. అయితే మన దేశంలో ఇలాంటి మహానుభావులు వీరే కాకుండా చాలామందే ఉన్నారు. ఇక ఎందుకో మరి కర్ణాటకలోని ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. మరి దేశంలోని రాజకీయ నాయకులు సెక్స్ స్కాండిల్లో ఇరుక్కుని ఇటు పరువు పదవులు కోల్పోయిన వారి గురించి ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం మన దేశంలో హాట్ టాపిక్ ఏది అంటే అందరూ టక్కున ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ గురించి చెప్తారు. ఆయన చేసిన ఘనకార్యం అలాంటిది. కాబట్టి కేవలం కర్ణాటక ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ కూడా ప్రజ్వల్ రేవన్న ఘనకార్యం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కర్ణాటకలోని హాసన్లో ఆయన చేసిన రాసలీలల పెన్ డ్రైవ్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఓ టాక్. ఇక ఆయన రాసలీలకు సంబంధించి ఏవైనా క్లిప్లు దొరుకుతాయా అని ఇంటర్నెట్లో శోధించేవారి సంఖ్యకి లెక్కేలేదు. ప్రస్తుతం ప్రజ్వల జర్మనీలోని ఆమ్స్టర్డామ్లో సేద తీరుతున్నట్టు సమాచారం. ఆయన తండ్రిని సిట్ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిట్ అధికారుల కస్టడీలో ఉన్న హెచ్డి రేవన్న కొడుకును కూడా వెంటనే సిట్ ముందు లొంగిపోవాలని సలహా ఇచ్చినట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. కర్ణాటక పోలీసులు ప్రజ్వల్ రేవన్నపై ఈ నెల 2వ తేదీన రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక రేవన్న విషయానికి వస్తే ఆయన పార్లమెంటు సభ్యుడు కాగా ఆయన తండ్రి హెచ్డి రేవన్న మాత్రం ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన సిట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. అయితే సెక్స్ స్కాండిల్లో ఇరుక్కుంది ఒక్క ప్రజ్వల్ రేవన్న, ఆయన తండ్రి రేవన్నే కాకుండా పలువురు కర్ణాటక రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే వారిలో చాలా మంది ఈ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడ్డవారు ఉన్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే రమేష్ జార్కోలి గురించి ప్రస్తావించుకోవాల్సిందే. ఆయన కర్ణాటకలో బిఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటర్ రిసోర్సెస్ మంత్రిగా పనిచేశారు. ఆయనపై సామాజిక కార్యకర్త తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మార్చి 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ KPTCLలో ఉద్యోగం ఇప్పిస్తానని తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఇక జార్కోలి విషయానికొస్తే ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. 2019లో జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అరవింద్ లింబావలి, ఈయన బీజేపీ ఎమ్మెల్యే. జూలై 2019లో అకస్మాత్తుగా ఆయన సెక్స్ వీడియో వెలుగు చూసింది. ఈ వీడియోలో ఆయన వేరే ఒక వ్యక్తితో సెక్స్లో పాల్గొన్నట్లు కనిపించింది. అయితే తనపై వచ్చినటువంటి వీడియోలు ఫేక్ అని, మార్ఫింగ్ అని బుకాయించారు. కొన్ని నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా ఈ టేప్ ఫేక్ అని నిర్ధారించింది. ఇక సిద్ధరామయ్య ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసినటువంటి హెచ్వై మెటీ కూడా సెక్స్ స్కాండిల్లో పాల్గొన్నట్లు ఆరోపణలొచ్చాయి. ఆయన సెక్స్ స్కాండిల్ను వెలుగులోకి తెచ్చింది మాత్రం ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర ములాలి అనే ఓ కార్యకర్త. సమాచారం ప్రకారం ఓ మహిళా ఉద్యోగం కోసం మంత్రి వద్దకు వెళితే ఆయన తన కోరిక తీర్చాలని పట్టుబట్టడంతో మహిళ అంగీకరించింది. ఈ సీడీ పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు సిఐడికి బదిలీ చేశారు. కొన్ని నెలల తర్వాత మహిళ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. సిఐడి కూడా ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. లక్ష్మణ్ సావాడి, సిసి పాటిల్, కృష్ణా పాలేమర్ల విషయానికొస్తే ఈ ముగ్గురు మంత్రులు ఫిబ్రవరి 2012లో కర్ణాటక అసెంబ్లీలో ప్రత్యక్షంగా తమ ఫోన్లలో పోర్నోగ్రఫీ వీడియోలు చూశారు. అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఒకవైపు శాసనసభ జరుగుతూ ఉండగా మరోవైపు వీరు పోర్న్ వీడియోలు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కర్ణాటక అసెంబ్లీ హౌస్ కమిటీ విచారణ జరిపి వీరికి క్లీన్ చిట్ ఇచ్చింది. అటు తర్వాత పాటిల్, సవాడీలకు బిఎస్ యడియూరప్ప క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. రేణుకా ఆచార్య విషయానికొస్తే ఆయన హొన్నాలి బీజేపీ ఎమ్మెల్యే, ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రి. బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 2007లో ఆసుపత్రిలో పనిచేసే నర్సు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. అయితే 2007లో తగిన సాక్ష్యాలు లేని కారణంగా ఆయన ఈ కేసు నుండి బయటపడ్డారు.
బిఎస్ యడియూరప్ప ఆయనను తిరిగి 2008లో ఎక్సైజ్ మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇక ఉత్తరాదికి చెందిన రాజకీయ నాయకుల మంత్రుల విషయానికొద్దాం. రాజస్థాన్ మంత్రి బాబులాల్ నగర్ అనే మంత్రి 35 ఏళ్ల యువతిని తన ఇంట్లోనే అత్యాచారం చేశాడు. అటు తర్వాత ఆయనపై ఛార్జీలు నిర్ధారణ కావడంతో ఇక ఆయన నైతిక బాధ్యత తీసుకుని మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా మంత్రి మహిళను బంధించి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను బెదిరించడం, దారుణంగా చిత్రహింసలకు గురిచేశాడని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక రాజస్థాన్కు చెందిన వైద్య నీటి వనరుల శాఖ మంత్రి మహిపాల్ మడేనా విషయానికొస్తే ఆయన బన్వారీదేవి అనే మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి తర్వాత చంపేశాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిబిఐ విచారణ జరిపింది. అయితే విచారణలో తేలిందేంటంటే బన్వారీదేవి మంత్రితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ ను బ్లాక్మెయిల్ చేసిందని, వీరితో జరిపిన కామక్రీడల సీడీలను బయటపెడతానని బెదిరించారని తెలిసింది. కాగా ఆమెను కిడ్నాప్ చేసి గొంతు పిసికి చంపేశారు. తర్వాత ఆమె శవం ఒక కాలువలో కనిపించింది. పోలీసులు మహిపాల్ మడేర్పా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చింది. ఇక గోపాల్ కందా విషయానికొస్తే ఆయన హర్యానా మాజీ మంత్రి. ఆయన చేసిన ఘనకార్యం విషయానికొస్తే 23 ఏళ్ల మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు కారణంగా తేలింది. అంతకుముందు ఆమె కందాకు చెందిన MLDR ఎయిర్లైన్స్లో పనిచేశారు. అటు తర్వాత ఆమె ఢిల్లీలోని అశోక్ విహార్లో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. తన సూసైడ్ నోట్లో కందాతో వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు రాశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తరువాత ఆయన బెయిల్పై బయటికి వచ్చారు. ఇక సమాజ్వాదీకి చెందిన అమర్మణి త్రిపాఠి విషయానికొస్తే 24 ఏళ్ల మధుమిత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె గర్భవతి అని తెలిసేసరికి ఇద్దరు కిరాయి హంతకులతో మాట్లాడి ఆమెను కాల్చి చంపేయించాడు. ఇక మధ్యప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రి బీజేపీ నాయకుడు రాఘవ్జీ విషయానికొస్తే ఆయన తన ఇంట్లో పనిచేసే సర్వెంట్లను వదలలేదు. గత 3.5 సంవత్సరాల నుంచి తనను రేప్ చేశాడని ఆరోపించాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సాక్ష్యంగా ఆయన సీడీలను బహిరంగపరిచాడు. ఇంట్లోనే కాకుండా రేవాంచల్ ఎక్స్ప్రెస్ రైల్లో కూడా తన పనివాడిని వదల్లేదు. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ ఎమ్మెల్యే మహేంద్ర సింగ్ విషయానికొస్తే ఆయనను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో తన సహచరులతో కలిసి వేశ్యలతో కామకలాపాలు సాగిస్తుండగా పోలీసులు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. అటు తర్వాత అఖిలేష్ యాదవ్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 2009లో గవర్నర్ ఎన్డీ తివారీ 3 మహిళలతో కామకలాపాలు చేస్తున్న దృశ్యాలను స్థానిక టెలివిజన్ ఛానల్ ప్రసారం చేసింది. ఈ వీడియోలు దేశవ్యాప్తంగా పెనుదుమారమే రేపిన విషయం తెలిసిందే. అటు తర్వాత గవర్నర్ పదవికి రాజీనామా చేసి క్షమాపణ చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన రాజకీయ నాయకులు మహిళల అవసరాలను తమకు అనుకూలంగా మలుచుకుని వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అత్యంత కఠిన చట్టాలు తీసుకొస్తే తప్ప ఇలాంటివి మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. లెట్స్ హోప్ ఫర్ గుడ్.